పాత మొబైల్ని ఎక్స్చేంజ్ చేసి కొత్త మొబైల్ను తీసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి. మన మహబూబ్ నగర్ జిల్లాలోని ఈశ్వర్ మొబైల్స్లో మెగా మొబైల్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ నడుస్తోంది. అద్భుతమైన ఆఫర్లతో హోల్సేల్ రిటైల్ ధరలకే స్మార్ట్ ఫోన్స్ అమ్మబడును. ఇక 0% ఇంట్రెస్ట్ డౌన్ పేమెంట్తో బజాజ్ ఫైనాన్స్ రే, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్, టీవీఎస్ క్రెడిట్, శాంసంగ్ ఫైనాన్స్ ద్వారా ఫోన్స్కు ఈఎంఐ సౌకర్యం కల్పించబడును. సిబిల్ స్కోర్ లేకపోయినా, పాన్ కార్డ్ సౌకర్యం లేకపోయినా మొబైల్ ఫైనాన్స్ ఇప్పించబడును. ఇంకెందుకు, త్వరపడండి. మా చిరునామా ఈశ్వర్ మొబైల్స్, నియర్ అశోక్ టాకీస్, రాయచూర్ రోడ్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9848448983, 9177023806. వెంటనే ఈశ్వర్ మొబైల్స్లో సరికొత్త మొబైల్ని కొనుగోలు చేయండి. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని అన్ని హై స్కూల్స్ నుంచి ఇక్కడ టీచర్స్ను ఇక్కడికి పిలిపించి మన ఐఎఫ్పి ప్యానెల్స్ ఏవైతే డిజిటల్ బోర్డ్స్ మన క్లాస్ రూమ్లో పెట్టుకున్నామో దాంట్లోకి కంటెంట్ను లోడ్ చేయించి 2D 3D యానిమేటెడ్ కంటెంట్ 8th 9th 10th క్లాసెస్కు ఆ టీచర్లకు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మొత్తం కూడా ప్రతి పాఠశాలలో కూడా ఆ కంటెంట్ లోడ్ చేయడం జరిగింది. మన తెలంగాణ వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో కూడా ఈ రోజుకు ఇటువంటి సదుపాయం లేదు. మొట్టమొదటగా మన నియోజకవర్గంలో దీన్ని చేస్తూ ఉన్నాం. మన ఉపాధ్యాయులు కొద్దిగా ప్రాక్టీస్ చేసి ఈ అద్భుతమైన కంటెంట్ను పిల్లలకు చేరవేసి వాళ్ళ విజ్ఞానాన్ని పెంపొందిస్తారనే నమ్మకం, ఆశతోటి ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ పిల్లలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఇటువంటి కంటెంట్ కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి తయారు చేయడానికి. ఒక్కొక్క విద్యార్థి మీద 50-60 వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు ప్రైవేట్ వాళ్ళు. బైజూస్ అనేటోడు ఒక విద్యార్థి మీద 80,000 1,25,000 ఛార్జ్ చేసి ఇటువంటి కంటెంట్ ఇచ్చిండు. అటువంటి కంటెంట్నే ఇంచుమించు మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన మహబూబ్ నగర్లో గవర్నమెంట్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ఎంతో శ్రమ కోర్చి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు వాళ్లకు ఫ్రీగా అందజేసే కార్యక్రమం స్పాన్సర్స్ ద్వారా ఇతరత్ర చేసుకొని వచ్చి వాళ్ళకు ఉచితంగా అందజేస్తూ ఉన్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది. నా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయ మిత్రులు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని, ఒక అవకాశంగా తీసుకొని ఈ కంటెంట్ ద్వారా పిల్లలకు ఉత్తమమైన పాఠాలు బోధించి వాళ్లకు సైంటిఫిక్ టెంపర్ను వాళ్ళలో పెంచే విధంగా చేసి భవిష్యత్తులో వాళ్ళను గొప్ప సైంటిస్టులుగా, గొప్ప ఇంజనీర్లుగా, లేదా వాళ్ళు ఏ కోర్సు తీసుకుంటే ఆ కోర్సులో రాణించే విధంగా పునాది వేస్తారన్న నమ్మకం ఈరోజు నాకుంది. మా డిఓ గారిని, సిఎంఓ గారిని, ప్రతి హై స్కూల్ ప్రధానోపాధ్యాయుని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొద్దిగా ఉపాధ్యాయులు దీని మీద ప్రాక్టీస్ చేసి పిల్లలకు పాఠాలు చెప్పే విధంగా మీరు కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండండి. ఒక వారం రోజులు ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా చాలా సంతోషంగా పిల్లలకు పాఠాలు చెప్తారు. ఈ కంటెంట్ డిజిటల్ బోర్డులో వాడడం ద్వారా ఉపాధ్యాయులకు కూడా చాలా శ్రమ తగ్గించిన వాళ్ళు అవుతాం. బోర్డుల మీద డయాగ్రామ్లు వేసి చాలామందికి చెయ్యి నొప్పి వస్తూ ఉంటుంది. అటువంటిది ఏమీ లేకుండా, డయాగ్రామ్ వేసే అవసరమే లేకుండా ఆ బోర్డులోనే 2D 3D కదిలే బొమ్మలు వస్తాయి. పిల్లలకు అర్థమవుతుంది. ఉపాధ్యాయుడు కూడా చాలా సులువుగా ఆ సబ్జెక్ట్ను పిల్లలకు చెప్పగలుగుతాడు. ఇదొక ప్రయోగంగా మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో చేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు, మిగతా పాఠశాలకు కూడా దీన్ని విస్తరించేందుకు నా వంతు కృషి చేస్తాను.